విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. అట్లాంటి అనేక వాదాలు మనం కాలేజీ గొడవలు సుమారు 600-700 పేజీల పుస్తకమే ఉంది. అయితే అందులో నుంచి మనం చూసినప్పుడు ఆయన భావాలు మనకు బాగా స్పష్టంగా కనిపిస్తాయి. ఏమిటది? అన్యాయం అనేది ఆయన మొదటి అన్యాయం మీద ఆయన ఎప్పుడు కూడా ఒక పోరాటం చేసినట్టు, అంటే ఒక జిద్దు తనకు కనిపిస్తాయి. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు, అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు ముక్తి అని అంటాడు. అన్యాయాన్ని ఎదిరించిన వాడే ఆరాధ్యుడు అంటాడు. అంటే ఏమిటి అన్యాయం? ప్రజా హక్కులకు ఎక్కడైతే భంగం కలుగుతుందో అక్కడ ఆయన పియూసీఏలో కూడా పనిచేసింది. పీపుల్స్ సివిల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి సంస్థల్లో కూడా ఆయన పౌర హక్కుల సంఘానికి నాయకుడుగా ఉన్నారు. ఐఎండివచార్య లాంటి వాళ్ళ యొక్క తో కూడా కలిసి పనిచేసినాడు. అలాగే ఆయనను కూడా మళ్ళీ వ్యతిరేకించినటువంటి వాడు కొన్ని సందర్భాల్లో. ఐఎండివచార్య కాంగ్రెస్లో కలిసిన తర్వాత ఆయన కూడా మళ్ళీ వ్యతిరేకించినాడు. అంటే కాళోజీ ఒక తత్వానికి లొంగినటువంటి వాడు కాదు, మానవ అస్తిత్వాలన్నీ కూడా, అంటే అందుకే ఆయన అంటాడు నరుడ నేను అనేటువంటి దాంట్లో నేను అన్ని చేస్తాను, నవ్వగలను, ఏడవగలను, అలాగే చెమ్మగిలని కనుకం అంటే బతుకు కమ్మదనం చాటలేవు అంటాడు. అంటే చెమ్మగిలాలి, ఏడవాలి, నవ్వాలి, వ్యతిరేకించాలి, మనిషి లోపల ఉండే సమస్త గుణాలను ప్రదర్శించాలి. అంటే లోపల నేనేమన్నా మునినా ఇట్లా కట్టుకొని ఉండడానికి అంటాడు. నేను సాక్షాత్తు మానవుని అంటాడు, సాక్షిభూతుని కాదు, నేను సాక్షాత్తు మానవుని అంటాడు.